విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ జప్తు చేసింది. హైగ్రీవా భూముల మార్పిడి వ్యవహారంలో ఈడీ చర్యలు తీసుకుంది. 42.03 కోట్ల రూపాయల మేర ఆస్తులను జప్తు చేసింది ఈడీ. ఎంవివి సహా పలువురి ఆస్తులను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసినట్లు సమాచారం. విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ జప్తు చేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విక్రమ్ సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, సభ్యుడిగా పనిచేసిన ఎంవివి సత్యనారాయణ అదేవిధంగా ఆయనతో పాటు ఉన్నటువంటి స్థితిలో ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు ఆస్తులను జప్తు చేసింది. సుమారు స్థిర ఆస్తులను కలిపి దాదాపు కూడా స్థిర ఆస్తులను 14 కోట్లకు సంబంధించి అదేవిధంగా మరో 6 కోట్లకు సంబంధించి కూడా చరాస్తులను ఈడీ జప్తు చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అయితే విశాఖపట్నంలో ఏదైతే వృద్ధులకు సంబంధించి కొంత విలువైనటువంటి భూమిని అప్పట్లో ప్రస్తుతం విఎంఆర్డీఏగా ఉంది. గతంలో ఉడాగా ఉన్న సమయంలో ఆ సమయంలో ప్రభుత్వం వృద్ధుల అవసరాలకు సంబంధించి కేటాయించింది అండాడులో. అయితే ఆ 13 ఎకరాల స్థలాన్ని కేటాయించిన దాన్ని అడ్డుగోలుగా కూడా ఈ ఎంవివి సత్యనారాయణతో పాటుగా కూడా ఆయన సన్నిహితులుగా ఉన్నటువంటి హైగ్రీవా ఫార్మ్స్ అండ్ ప్రాజెక్టుకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులంతా కలిసి దాన్ని కమర్షియల్ గా ఉపయోగించుకొని వాణిజ్య అవసరాలకు ఉపయోగించారు. ఇది అడ్డుగోలుగా జరుగుతుందని చెప్పి రాజకీయంగా చాలా ప్రకంపనలు జరిగా అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైసీపీతో పాటుగా జనసేన పార్టీ నాయకుల మధ్య చాలా అంతర్యుద్ధం జరిగింది. పరస్పరమైనటువంటి ఫిర్యాదులు కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా ఈ వ్యవహారం సాగుతుంది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి ఈ వ్యవహారం వెళ్లడంతో వాళ్ళు పూర్తి స్థాయిలో దృష్టి సారించి దీని మీద దర్యాప్తు కొత్త కొద్దికాలంగా చేస్తున్నారు. ఈ దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఇందులో భాగంగానే ఈ రోజు ఎంవివి సత్యనారాయణ అదేవిధంగా హైగ్రీవా ఫార్మ్స్ కు సంబంధించినటువంటి పార్ట్నర్స్ డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి అందరి మీద కూడా ఈ 14 కోట్ల స్థిరాస్తులను అదేవిధంగా మరో 6 కోట్ల వరకు ఉన్నటువంటి చరాస్తులను కూడా జప్తు చేశారు. మొత్తం 13 ఎకరాలకు సంబంధించి అక్రమ లావాదేవీలు పెద్ద ఎత్తున సాగినట్టు గుర్తించారు. ఎంవివి సత్యనారాయణ వైశాఖ ఎంపీగా ఉన్నప్పుడు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ దీన్ని అడ్డుగోలుగా కూడా చేసుకున్నారు. అంతేకాకుండా ఆయనతో పాటు కూడా విశాఖపట్నం స్మార్ట్ సిటీ డైరెక్టర్ గా ఉన్నట్టు పనిచేసినటువంటి జీవి అనే ఆడిటర్ కూడా దీనికి సహకరించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరి మీద కూడా ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గతంలో ఫిర్యాదులు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఆర్టిస్టుల అటాచ్మెంట్ అనేది జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ హైగ్రీవా ఫార్మ్స్ కి సంబంధించి జరిగిన అక్రమాలకు సంబంధించి ఎన్నికల్లో కూడా ప్రధాన అస్త్రంగా మారింది. ఇప్పుడు ఈ స్థిరాస్తులను జలాస్తులను అత్యంత భవిష్యత్తులో ఏ అరెస్టులు ఉండబోతున్నాయి అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.